మేమిప్పుడు చార్మినార్ చూడడానికైతే వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా! సో, మా అమ్మ వాళ్ళు ఇంతవరకు చార్మినార్ చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. సో, చూపిద్దామని చెప్పి అయితే వెళ్దామని అనుకున్నాము. మీరు రెడీ అయిన తర్వాత లాస్ట్‌కి లేపండి అని చెప్పి మా తమ్ముడు, మా ఆయన అయితే మంచిగా నిద్రపోయారు. సో, ఫైనల్లీ రెడీ అయ్యాము. మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము. సో, ఆటోలో 4 మెంబర్స్ వెళ్ళడం కష్టమని నేను, మా అమ్మ అయితే ఆటోలో వెళ్ళాము. మా ఆయన, మా తమ్ముడు మాత్రం బైక్ మీద వచ్చారు. మా అమ్మకి అన్నీ చూపించుకుంటూ, మాట్లాడుకుంటూ అయితే మంచిగా ఆటోలో అయితే వెళ్ళాను. సో, మా వాళ్ళేమో వెనకాతల వస్తున్నారు బైక్‌లో. నేను చార్మినార్ చూడడం ఇది సెకండ్ టైము. ఒకసారి ఆల్రెడీ వెళ్ళినానన్నమాట 3 ఇయర్స్ బ్యాక్. మా బుడ్డోడు పుట్టకముందు అయితే వెళ్ళిన. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా అమ్మ వాళ్ళతో కలిసి. ఎప్పటినుంచో అనుకుంటున్నాము అమ్మ వాళ్ళు వస్తే తీసుకెళ్ళాలని. సో, ఫైనల్‌గా అయితే ఈరోజైతే కుదిరింది. ఇంకా మా చిన్నోడు బాగానే నిద్రపోతాడు అనుకున్నా, బాగానే ఆడుకుండు. అదిగోనండి ఫైనల్లీ అయితే రీచ్ అయ్యాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే మళ్ళీ 3, 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాను. మా బుడ్డోడు రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. వాడికి అది చార్మినార్ అని తెలియకపోయినా ఇప్పుడు దిగే ఫొటోస్ అన్నీ మనకి మెమొరీగా ఉంటాయి కదా! సో, అందుకని చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మా అమ్మ వాళ్ళకి చూపించాలన్న కోరిక కూడా తీరింది. లోపలికి కూడా తీసుకెళ్ళాను. నాకు ఆ స్టెప్స్ చూస్తేనే భయమేస్తుంది అసలు. ఫైనల్లీ పైకైతే వెళ్ళి మొత్తం చూసాము. ఇంకా క్లోజింగ్ టైం అయింది. ఇంకా వచ్చేసాము. సో, పెద్ద ట్విస్ట్ ఏంటంటే పెద్ద వర్షం అనమాట. ఆ వర్షంలోనే స్టక్ అయ్యాము. ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా. మరి బాయ్ బాయ్.